నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేశాయి, ప్రభుత్వాలు మారాయి. మరి తెలంగాణలో సింహభాగం ఓటర్లున్న మున్నూరు కాపుల పరిస్థితి ఏంటి? దశాబ్దాలకు పైగా పోరాడుతున్న వారి డిమాండ్లు ఎందుకు నెరవేరటం లేదు? మరి ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో అయినా వారి డిమాండ్లు నెరవేరుతాయా? అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు శ్రీ కొండా దేవయ్య పటేల్ గారు. నమస్తే అండి దేవయ్య పటేల్. నమస్తే అండి. సార్, ఏం చెప్తారు? ఆల్రెడీ ఎన్నికలకు ముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వాలు మరి మొత్తం ఈ కొత్త ప్రభుత్వంలో అయినా మీ డిమాండ్లు నెరవేరుతాయి అనుకుంటున్నారా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినాక కూడా మన హక్కులు సాధించుకోలేని పరిస్థితుల్లో మన కమ్యూనిటీలో ఈరోజు అందరం ఉన్నాము. మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఏర్పడింది. దానిలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినారు. వారికి మన మున్నూరు కాపు రాష్ట్ర కమిటీ తరపున, తెలంగాణ మున్నూరు కాపులందరి తరపున నేను వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరియు రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేలందరికీ, మరి మినిస్టర్లందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకు ఒకటి నమ్మకం ఏంటంటే, మేము గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మరి కేటీ రామారావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ, మరి మా గంగుల కమలాకరు, మా అఫేర్స్ కౌన్సిల్ చైర్మన్ గంగుల కమలాకర్ గారు, మా గౌరవ అధ్యక్షులు మరి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మరి వారి నేతృత్వంలో చాలాసార్లు కూడా మేము మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవాలని చాలా మీటింగ్లో పెట్టినాము. వారు కూడా మాకు మాట ఇచ్చి మరి వారు తప్పినారు, వారు ఇవ్వలేకపోయినారనేది కులమంతా గుర్తించి, మరి ఏదైతే ఈరోజు తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు మనకి ఇప్పటివరకు కూడా 10 సంవత్సరాల్లో మన కమ్యూనిటీని మాజీ ముఖ్యమంత్రి గారు మనను పిలవలేదు. మా వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కూడా పిలుచుకోలేకపోయినారు. మరి మన కులానికి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ అడిగితే ఇవ్వలేకపోయినారని అందరూ కూడా ఆలోచించి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా అర్హత ప్రకారం కూడా వాళ్ళకు కూడా మేము రాయితీలు కానీ అన్నీ కూడా ఇస్తాము అని వారు మేనిఫెస్టోలో పెట్టినందుకు గుర్తించి ఈరోజు మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం వచ్చింది, మరి మంత్రులు కూడా కొలువు తీరినారు. ఈరోజు అసెంబ్లీ కూడా 2వ రోజు మరి జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అన్ని జిల్లాల నుండి, మరి అన్ని మండలాల నుండి, మరి రాష్ట్రం నుండి కూడా నా మీద ఒత్తిడి అనేది పెరిగింది. మరి మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినారు, మనం సపోర్ట్ చేస్తాము. మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి గౌరవ మరి మంత్రివర్యులు ఈరోజు బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఇచ్చారు. మరి దానిలో శేరబాబు గారు కూడా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే, మరి వారు కూడా ఐటీ మంత్రిగా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కలిసి తప్పకుండా మనం ఫైనాన్స్ కార్పొరేషన్ మనం సాధించాలి, మన హక్కుల డిమాండ్స్ నెరవేర్చుకొని కమ్యూనిటీని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు నాకు అందరూ కూడా కోరడం జరుగుతుంది. మరి నేను గత వారం రోజుల నుంచి కూడా మరి ముఖ్యమంత్రి గారికి అయిన తర్వాత కలిసి, మరి తప్పకుండా మాకు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారు, మేము మీకు సపోర్ట్ చేసినారు మా వాళ్ళందరూ, మీరు మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్, మాకు ఒక 2 ఎకరాల భూమి, ఒక 5 కోట్ల రూపాయలు ప్రతి జిల్లా కేంద్రంలో, మరి జనాభా ప్రాతిపాదికన మాకు ముఖ్యంగా ఏంటంటే, మీరు మాకు జనాభా ఈరోజు 20% ఎబో ఉన్నాము. మేము 24%, 50 నుంచి 60 లక్షల మంది ఉన్నాము. మాకు 4 ఎమ్మెల్యే టికెట్లే మాకు ఇచ్చినారు. మరి దానిలో మాత్రం మాకు అన్యాయం అనేది జరిగిందని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. మరి ఈరోజు మాకు కార్పొరేషన్లు ఉంటాయి, మరి ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభ ఉంటుంది, రేపు పార్లమెంటు కూడా ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి దానిలో మా జనాభా ప్రాతిపాదికన కనీసం మా మున్నూరు కాపు కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ మున్నూరు కాపులందరి తరపున నేను ముఖ్యమంత్రి గారికి మేము ఒక వినతి పత్రం కూడా త్వరలో ఇచ్చి శుభాకాంక్షలు తెలపడానికి మా జిల్లా అధ్యక్షులందరం కూడా వెళ్ళి
గెలవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అంటే దేవయ్య పటేల్ గారు గతంలో కూడా చాలాసార్లు అడిగాం ఈ ప్రశ్న. సహజంగా ఈ జనాభా మీ శాతం ఎక్కువ, తెలంగాణలో ఓట్ల శాతం ఎక్కువ. సో ఎక్కువ ఓట్లు ఉంటే అక్కడికి ఎక్కువగా పార్టీలు రావడం మనం చూస్తూ ఉంటాం. మీరు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 3 దఫాలు ఎన్నికలు జరిగాయి. ఖచ్చితంగా కంటిన్యూగా మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ లోపం కనిపించింది? ఈ కార్పొరేషన్ సాధించడంలో ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా మీకు మంత్రులు ఉన్నారు, మంచి మంచి పోస్టుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు మీకు నుంచి. అయినప్పటికీ ఎందుకు సాధించలేకపోయారు? అసలు ప్రధానంగా లోపం అనేది ఎక్కడ కనిపించింది మీకు? ఒకటేనండి, మా వాళ్ళు కూడా ఏంటంటే, అంటే మాది మున్నూరు కాపులు అంటేనే రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో వచ్చి ఈరోజు స్థిరపడుతున్న సమయంలో మరి మా వాళ్ళు 9 మంది పోయిన గవర్నమెంట్లో ఉండ్రి, మరి 2 రాజ్యసభ ఉండ్రి, 2 చైర్మన్లు, మేయరు, వీళ్ళందరూ ఉన్నా కూడా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మా కులానికి కావాలని అడిగే ధైర్యం చేయలేకపోయినారు. వాస్తవంగా నిజంగా అడిగితే కేసీఆర్ గారు ఇచ్చేవారని నేను అనుకుంటాను. నేను కూడా ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కాదని పోతే మళ్ళీ వీళ్ళు ఎక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో అని కూడా నేను ముందుకు వెళ్ళలేకపోయినాను. దానిలో ఈరోజు మా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. నేను అప్పుడు కూడా చెప్పాను, ఏదేమైనా మీరు ఇట్లా రేపు పొద్దున మన వాళ్ళు మీకు సపోర్ట్ చేయని పరిస్థితి వస్తుంది అని అనుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 ఓడిపోయినారు చూడండి. ఇంకొకటి ఎక్కువనే ఇచ్చినారు వారైతే. 10 మంది ఎమ్మెల్యేల బీఆర్ఎస్లో 2 అయిపోయినారు. గంగుల కమలాకర్ గారు, మా మాజీ మంత్రివర్యులు, మా ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్, మరి దానం నాగేందర్ గారు మాజీ మంత్రివర్యులు, వారిద్దరు గెలిచినారు. మరి వాళ్ళకి ఈరోజు అయితే ఇప్పుడు తెలుస్తుంది మేము కమ్యూనిటీని ఎందుకు దగ్గర ఓన్ చేసుకోలేకపోయినాము. కొండదేవయ్య అయితే చాలా రోజుల నుంచి 15 సంవత్సరాల నుంచి కమ్యూనిటీలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి వదులుకొని కూడా ఈరోజు ఆనెస్ట్గా పనిచేస్తున్నాడు. మరియు ఇంకా ఈరోజు 29 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఒక కాపు ఐక్య వేదికలో కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండి అన్ని రాష్ట్రాల్లో మనం ఈరోజు ఒక 25 కోట్ల మందిని ఈరోజు ఈ కేంద్రంలో ఈరోజు వ్యాప్తంగా ఉన్న కాపులందరి కోసం పనిచేస్తున్నాడు. తెలంగాణలో మనము మన వాళ్ళను కోసం మనం ఎందుకు అడగలేకపోయినాం అనేది ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఆలోచనలు పడ్డారు. అంటే ఇప్పుడు ఇందాక గవర్నర్ గారు ప్రసంగిస్తూ కూడా రాచరిక పాలన నుంచి ప్రజాపాలనలోకి వచ్చామని చెప్తున్నారు. సో ఈసారైనా ఈ ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్ సాధించుకుంటాము అనే ధీమా మీకుందా? 100% ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా మార్నింగ్ కూడా మేము మన సీతక్క గారిని కలిసాము. ప్లస్ మన దుద్దిల శ్రీధరబాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు. మరి వారు మాకు అసెంబ్లీలో పోయినసారి మాట్లాడిన వ్యక్తి మా కమ్యూనిటీ తరఫున మా వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. శ్రీధరబాబు గారు మున్నూరు కాపులకు వాళ్ళకు ఒక కార్పొరేషన్ అడుగుతున్నారు, వాళ్ళకు ఒక హాస్టల్ బిల్డింగ్ అడుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు అసెంబ్లీలో అడగడం జరిగింది. మరి దాని తర్వాత కూడా వారు కూడా ప్రతి ఏరియాలో ఎవరెవరికి ఏ కులాలకు ఏం కావాలనేది కూడా వాళ్ళు సర్వే చేసినారు. చాలా వరకు కూడా ఆ డిస్ట్రిక్ట్ పోయినప్పుడు కూడా అందరూ మా జిల్లా అధ్యక్షులందరూ కూడా నాకు ఫోన్ చేసినారు, మీరందరూ ఏమన్నా ఏం అడగాలంటే మనకేముంది, మనకు దీర్ఘకాలిక కోరిక ఏముంది, మన కమ్యూనిటీ డెవలప్ కావడానికి కోసం ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలా, మన పిల్లలకు హాస్టల్స్ బిల్డింగ్, చదువు, ఆర్థికంగా మన పిల్లలు చదువుకోవడానికి కానీ ఈ నిరుద్యోగంలో ఉన్న మా యువకులకు ఈ కార్పొరేషన్ వస్తే బాగుపడతారు ఆర్థికంగా సామాజికంగా మేము అనుకున్నాము. ప్లస్ దాని తర్వాత ఈరోజు చూడండి, ఈరోజు తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు. మరి మాకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రెడ్డిలు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కువ మంది 43 మంది టికెట్లు ఇప్పించుకున్నారు, వాళ్ళు గెలిచినారు. మినిస్టర్లు కూడా ఎక్కువ ఉన్నారు. మరి దానిలో మేము ఇంత సంఖ్య ఉండి ఈరోజు మరి మేము ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 5-6 మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండేవారు. ఎప్పుడప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఉన్నారు, మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నారు, మరి అంతకుముందు కూడా వాళ్ళు ఉండ్రి. మరి అప్పుడు కూడా మేము అదే ఇది కూడా మా వాళ్ళందరూ కూడా అడుగుతాను, మీరెందుకు కాపులందరూ ఎందుకు మీరు ఇదివరకు తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు, మరి ఇప్పుడు మీకు ఏమైంది? మరి ఈరోజు ఈ కమ్యూనిటీ ఇంత ఐక్యమతమై గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బలంగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎందుకు రాజకీయంలో ఉండి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది కూడా నేను చాలాసార్లు కూడా నేను అడగడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు గతంతో పోలిస్తే ఇంకా సంఖ్యాబలం తగ్గింది, చాలా తగ్గిపోయిందండి. సో అటువంటిప్పుడు అంత బలం ఉన్నప్పుడు కూడా ఎవరు సపోర్ట్ ఇస్తుంటే కనుక ఖచ్చితంగా కార్పొరేషన్ వచ్చేది. అవునవును, రాలే. అవును, కరెక్ట్. అవును. కానీ ఇప్పుడు మరి రావాలంటే ఇంకా మీ మీద ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? మేము తప్పకుండా, అంటే ఈరోజు మా వాళ్ళు మా మున్నూరు కాపు కమ్యూనిటీ నుండి మాకు గవర్నమెంట్లో ఒకరే మా వేములవాడ ఎమ్మెల్యే, నా పుట్టిన స్థలం ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు కాపు కమ్యూనిటీ నుండి గెలిచారు. మరి వరంగల్ తూర్పు నుండి కూడా మా కొండ మురళి అన్నగారు, వారు మా బంధువులే, వారు మిసెస్ మరి కొండ సురేఖ గారు మాజీ మంత్రివర్యులు, ఆమె గెలిచారు. అంతే మాకు కమ్యూనిటీలో అంటే వారు అక్కడ 2.
మా సురేఖ మేడం మంత్రి గారికి మాకు మన పద్మశాలి కోటలో ఒక మంత్రి పదవి సరే, వారు ఇవ్వడం సంఖ్య జరిగింది. పక్కన పెడితే చెయ్యాలనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు సాధించుకోవడం చాలా తేలికగానే అనుకోవచ్చు. అవును. ఎస్. అలాగే మీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సభలు నిర్వహిస్తున్నారు. రీసెంట్గా బెంగళూరులో భారతీయ కాపు ఐక్య వేదిక అని కూడా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ఏంటి అసలు ఆ మీటింగ్స్ అజెండా ఏంటండి? మేము ఈ తెలంగాణలో నేను మున్నూరు కాపులలో ఏదైతే అప్పుడు నేను వచ్చినప్పటి నుండి అంతకుముందు నుండే నేను అక్కడ వేణుగోపాల్ నాయుడు గారు గౌరవ అధ్యక్షులు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండని, మరి ఇంకా అక్కడ అన్ని రాష్ట్రాల నుండి కూడా వారు అప్పటి నుండి దాదాపుగా ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి నేను ఆల్ ఇండియా కాపులో పనిచేయడం జరిగింది అక్కడ. అంటే నాకు అన్ని రాష్ట్రాలతోనే అనుబంధం అనేది ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను ఒక తెలంగాణ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంకెక్కువ టైం వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఫుల్ టైం ఇచ్చి కొంత టైం అక్కడ ఇచ్చి అన్ని స్టేట్లలో కూడా నేను బలంగా మీటింగ్స్ ఏర్పాటు చేయడము, అన్ని రాష్ట్రాలు కూడా వెళ్ళడం జరిగింది. మొన్న బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ ఒక 10 స్టేట్ వాళ్ళతోని ఒక 4 days అక్కడ మీటింగ్ జరిగిన దానిలో మేమందరం కూడా అటెండ్ అయినాము. అక్కడ ఒకటే మా కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే ఈరోజు ఏ స్టేట్లో వాళ్ళు అక్కడ కమ్యూనిటీని బలం చేసుకోవాలి, కమ్యూనిటీని కాపాడుకోవాలి, ఆర్థికంగా కానీ అన్నిట్లలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ప్లస్ రాజకీయంగా కూడా ఎక్కువ మనము ఆ కమ్యూనిటీ ఆ స్టేట్లో కూడా బలం కావాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చూస్తే మాకు బీఆర్ఎస్ పార్టీలో 2, కాంగ్రెస్ పార్టీలో మాకు 2. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో దానం నాగేందర్ గారు, గంగ్ల కమలాకర్ గారు, మాకు కొండ సురేఖ గారు, అక్కడ ఆది శ్రీనివాస్ గారు, నలుగురే మా కమ్యూనిటీని ఇక్కడ గెలవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు కర్ణాటకలో చూస్తే ప్రదీప్ ఈశ్వర్ అని ఒక్కడే గెలిచినాడు. అక్కడ కూడా ఏమైపోయిందంటే అక్కడ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కాపులకు అన్యాయం అనేది వాళ్ళు చేయడం జరిగింది. ఏదంటే 2 year రిజర్వేషన్ వాళ్ళకి అక్కడ మా కాపులకు ఏంటంటే ఆ 2 year రిజర్వేషన్లో మా పిల్లలందరికీ అక్కడ అన్యాయం జరుగుతుంది. చదువులో రిజర్వేషన్ ఇచ్చినారు. అప్పుడు వీరప్ప మొయిలీ ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు కొట్లాడినప్పుడు అప్పుడు ఇచ్చినారు. తర్వాత మళ్ళీ రాజకీయంగా కాపు కమ్యూనిటీని అణగదొక్కడానికి కోసమని వాళ్ళు 2 year రిజర్వేషన్ తీసేస్తే మేము మళ్ళీ చాలా వరకు కూడా మేము నిరాదీక్షలు చేసి మళ్ళీ 2 year దానిలో సాధించుకుంటే ఒక ఓన్లీ చదువు కోసం ఇచ్చినారు. అక్కడ మా పిల్లలు చదువుకున్నాక జాబు విషయంగా రిజర్వేషన్ మాకు తీసేసినారు. అక్కడ ఆ రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వకపోతేనే అక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ప్రదీప్ ఈశ్వర్ అని ఒక ఎమ్మెల్యే గెలిచిండు. అంటే ఈరోజు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో 4, కర్ణాటకలో 1. ఇలాంటి పరిస్థితి ఇంకా మీకు 27 స్టేట్లలో అసెంబ్లీలో మన వాళ్ళు ఎక్కువ ఉండాలనేది మేము మీటింగ్స్లో పెట్టి మేము తీర్మానం చేస్తాము. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన సంఖ్యాపరంగా మనం సాధించుకొని మనం, ఎందుకంటే ఒక స్టేట్ అనేది ఏంటంటే ఒక ఓన్లీ అసెంబ్లీ అంటే ఒక ఓన్లీ స్టేట్కు, పార్లమెంటు రాజ్యసభ అనేది ఏంటంటే మాకు కేంద్రంలో మా కాపులు 29 రాష్ట్రాల్లో 25 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా మేము ఒక సంఘాన్ని స్థాపించి బలంగా ఈరోజు వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో ఈరోజు అయితే 29 రాష్ట్రాలు ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. అదొక ఎత్తు అయితే ఇప్పుడు తెలంగాణలోనూ కూడా సేమ్ ఎన్నికలు జరుగుతాయి, ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? మేము ఏపీలో అయితే మేము డైరెక్ట్గా చెప్తున్నామండి. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాము, చేయలేకపోయాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలన్న దానిలో మా కాపులందరూ తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరూ ఈరోజు ఇక్కడ 20%, అక్కడ 30% ఉన్నారండి. ఈరోజు చూస్తే ఎక్కువ శాతం కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకరైతే ముఖ్యమంత్రి కాలేరన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడుతో పొత్తున్నారు. ఈరోజు తప్పకుండా మేము అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి కాపులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బలంగా వేసి ముఖ్యమంత్రి చేయాలనే దానిలో ఆలోచనలో ఉన్నాము. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మాకు రేపు కాంగ్రెస్ పార్టీ కానీ ప్లస్ భారతీయ జనతా పార్టీ కానీ మా 25 కోట్ల మందికి మాకు ఏదైతే మాకు ఒక ప్యాకేజీలు ఇచ్చి మా కమ్యూనిటీని అభివృద్ధి చేస్తామని మాట ఇస్తుందో తప్పకుండా రేపు మాకు భారతీయ జనతా పార్టీ ఇస్తే మేము 25 కోట్ల మంది వారికి మేము సపోర్ట్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ మాకు ఎక్కువ ఈ కమ్యూనిటీని అన్ని స్టేట్లో మాకు గుర్తించి మా కాపులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కావడానికి ప్లస్ మాకు ఆర్థికంగా రాజకీయంగా కూడా రేపు పదవులు అన్నింటిలో ఇస్తామని పార్లమెంట్లో రేపు పొద్దున కేంద్ర వ్యాప్తంగా కూడా ఏ పార్టీలు ముందుకు వస్తే దానికి సపోర్ట్ చేయాలనేది మనం ఈ బెంగళూరులో తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం ఎంత ఉన్నారు సంఖ్య? 25 కోట్లు, దాదాపు 25 కోట్లు ఉన్నామండి ఈరోజు అయితే. సో మరి ఇంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్ల సంఖ్యాబలం ఉంది మీకు? సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఏ పార్టీ మాకు మంచి చేస్తే కనుక మా పిల్లల భవిష్యత్తుకి మంచి చేస్తే వారికి మేము సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. మరి వారి పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు? తప్పకుండా అండి. ఈరోజు రాహుల్ గాంధీని కలవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని కూడా కలవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇక ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేపు పొద్దున మాకు పార్లమెంటు ఎన్నికల్లో
మాకు రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మాకు తప్పకుండా పార్లమెంట్ సీట్లు కూడా ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాము. నరేంద్ర మోదీ గారిని కూడా కలిసి మాకు భారతీయ జనతా పార్టీలో కూడా మా కాపులకు ప్రాధాన్యత ఇవ్వమని ఇక్కడే చేస్తాము. అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల అధ్యక్షులందరూ కూడా బలంగా ఈరోజు ఒక నన్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తున్నారు. ఈరోజు అయితే తప్పకుండా మాకు న్యాయం జరగాలన్నది జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. సో ఏపీలో అంటే మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ మీరు చెప్పారు, ఇప్పుడు జనసేన టీడీపీకి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అంటే వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అక్కడ పెద్దలతో కలిసి? తప్పకుండా నేను మొన్న విజయవాడలో మీటింగ్లు అటెండ్ అయినండి. ఇప్పుడు కూడా విజయవాడలో కూడా ఒక 5 లక్షల మంది మీటింగ్తోని మా కాపు సంఘాలందరూ కూడా ఒక జేఎస్ లాగా ఏర్పడి తప్పకుండా అక్కడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను మన కేంద్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము సపోర్ట్ చేస్తాము. అన్ని రాష్ట్రాల నుండి కూడా ఆ ఏపీలో జరిగే మీటింగ్ కూడా మా వాళ్ళు అందరు హాజరవుతారు. మేము కూడా వాలంటీర్లు కూడా ఒక 500 మంది రేపు పొద్దున మా పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా మేము ఒక 500 మందిని కూడా మేము రెడీ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ ఇంకా సంఖ్యాబలం ఎక్కువ మీకు. అవును, ఎక్కువ. అక్కడ ఎన్ని డిమాండ్ చేస్తున్నారు సీట్లు? అక్కడ తప్పకుండా అండి మా ఎక్కడైనా చూడండి, మాకు స్వార్థం లేదండి. కాపు అంటేనే కాపు కాసేవాడు. మేము అందరినీ పల్లెకిలో మోస్తున్నాం, కానీ మేము పల్లెకిలో ఎక్కాలని ప్రయత్నం చేసినా కూడా దించేస్తున్నారు. ఈరోజు చూడండి బండి సంజయ్ గారిని దించేస్తారు. అది ఎక్కడ కనిపిస్తుంది ఆ లోపం అనేది? అసలు ఎక్కడ మీకు ఎక్కడ ఎక్కేది దెబ్బతింటుంది? ఎక్కడ అంటే నాయకత్వ లోపం అండి. ఏదైతే రాజకీయ నాయకులు ముందుకెళ్తారో వాళ్ళు కుల సంఘాలను అందరినీ కలుపుకొని పోవాలి. వాళ్ళు ఏమంటే ఒక కులాన్ని పిలిస్తే మాకు ఈ రంగు పడితే మాకు ఇంకో కులం దూరం అవుతా అనుకుంటారు. ఎప్పుడైతే రాజకీయంలో ఎవరున్నా, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూడండి, 43 మంది ఎమ్మెల్యేలకు ఇప్పించుకున్నాడు ఆయన టికెట్లు. ఆయన ఇప్పించుకున్నా లేదా? మాకు బండి సంజయ్ గారు ఉన్నట్టయితే మాకు 30 మంది ఎమ్మెల్యేల టికెట్లు వచ్చేది. ఈరోజు ఇప్పుడు సర్వేలు కూడా చూడండి, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన దానిలో మా మున్నూరు కాపులే సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మొత్తము వాళ్ళ సమాజం అంతా గెలిపించుకుంటారు అనుకున్నారు. ఈరోజు ఈటల రాజేందర్ గారు కూడా గెలవలే, మా బండి సంజయ్ గారు కూడా గెలవలే, అరవింద్ గారు కూడా గెలవలే. మరి వేరే దగ్గర మా మున్నూరు కాపు సామాజిక వర్గము తప్పకుండా గెలిచింది. అక్కడ కూడా బండి సంజయ్ గారు కూడా అక్కడ 3 ఎమ్మెల్యేలు మా వాళ్ళ అవుట్లా వాళ్ళు గెలవలేకపోయినారు. అక్కడ సరే మా కాపులు ఎవరు గెలిచినా మేము అందరిని కూడా ఆ గుండెలు పెట్టి చూసుకుంటామండి. అది రాజకీయంలో ఎవరిని కూడా మేము తక్కువ చేసేది ఉండదు. కానీ ఈరోజు బండి సంజయ్ గారిని మేము నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా మా సమాజం చూడాలనుకుంది. కానీ ఈరోజు అన్ని కులాలు కలిసి మా తక్కువ పర్సెంటేజ్ చూపించేసి వారిని తీసేయడం జరిగిందని కూడా ఈరోజు మా వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి రాబోయే పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీసీలు జపం చేయడం ఎక్కువగా చూస్తూ ఉంటాం పటేల్ గారు. అంటే ఎందుకు కానీ బీసీలకి అధిక ప్రాధాన్యం రావట్లేదు? తర్వాత ఓట్ల రూపంలో వాళ్ళని ఆకట్టుకోవడానికి అనేక హామీలు ఇస్తున్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టడమే కానీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరగట్లేదండి? మా బీసీలు అంతా ఏందండి, వాళ్ళంతా ఇదివరకు రెడ్డిలు రావులు అందరూ కూడా గత 1947 నుంచి వాళ్ళు రాజకీయంగా బిజినెస్లలో వ్యాపారాల్లో బాగా బలంగా డబ్బులు సంపాదించుకున్నారు, ధైర్యం చేసి ముందుకెళ్తారు. ఈరోజు మా వాళ్ళు ఉండేది తక్కువ, వచ్చిన వాళ్ళను బీసీలని పేరు చెప్పించి ఓట్లు వేయించుకుంటారు, తర్వాత చిన్న చూస్తారు. దానిలో మా వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా బలంగా వాళ్ళు చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మేము కుల సంఘాలు ఏమున్నా కూడా మా వాళ్ళకు మేము ప్రయత్నం చేస్తాము, ముందుకు వెళ్తాము, మేము సపోర్ట్ చేస్తాము. కానీ రాజకీయంలో ముందుకెళ్ళి ఒక ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలి, ఒక పార్లమెంట్లో నేను ఉండాలి, ఒక మంత్రి కావాలని ఒక అంబిషన్ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. దానిలో బీసీలు నిజంగా చెప్పాలంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అందరూ కూడా బీసీలో ఓట్లు కావాలి అని అంటున్నారు, కానీ దాని సాధ్యమే అయితే లేదు. కానీ రాబోయే పరిస్థితుల్లో తప్పకుండా బీసీలంతా కూడా ముందుకెళ్తారు. వచ్చే ఎన్నికల్లో కూడా అన్నిట్లలో కూడా మేము ఇంకా మా వాళ్ళు ఎక్కువ ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మా మున్నూరు కాపు కులంతో పాటుగా గౌరవ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు కూడా అందరూ కూడా రేపు పొద్దున అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి, కార్పొరేషన్లో ఉండాలి. అన్ని కులాలు కూడా ఆర్థికంగా డెవలప్ అయితేనే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా అందరం మంచుకుంటామని నేను నమ్ముతాను. ఎస్, డెఫినెట్గా అండి, చాలా మంచి మాట అది. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి పెద్ద డిమాండ్స్ ఏం చేయట్లేదు. మీరు నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జిల్లాకు ఒక 5 కోట్లు, మీరు ఏదైతే చెప్పారు పిల్లల భవిష్యత్తుకి బాగుండే హాస్టల్స్ బిల్డింగ్స్ కానీ, ఏదో కొంచెం కార్పొరేషన్ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇలా ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ పెద్ద కష్టమే ఉంది అసలు ప్రభుత్వం తలుచుకుంటే. ఇవ్వచ్చు, నేనైతే ఇప్పుడైతే నమ్ముతున్నా అండి. కాంగ్రెస్ పార్టీలో మాకు వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టినారు. ఈరోజు శ్రీధరబాబు గారు చెప్పినారు, పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలుస్తాము. మరి బీసీ మంత్రిగా ఉన్నారు కాబట్టి న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా కార్పొరేషన్ ఇస్తారు అని అనుకుంటున్నాను. నేనైతే ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఇస్తాను, మాకు ఇవ్వలేదు. కనీసం మన ఈ గవర్నమెంట్లో ఇస్తారు, పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి లాభం జరుగుతుంది కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మా మున్నూరు కాపులు 50-60 లక్షల ఓట్లు కావాలంటే కార్పొరేషన్ ఇస్తేనే వాళ్ళకు నిజంగానే మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా. ఒకసారి నమ్మి ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చినారు. మున్నూరు కాపులు ఎలాగో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాకు కనీసం మా సంఘంను కూడా వాళ్ళు
మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించలేదు. మరి వీళ్ళైనా కనీసం మేనిఫెస్టోలు పెట్టినందుకు మనం సపోర్ట్ చేశాము. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, మరి పొద్దున మాకు మేనిఫెస్టోలు పెట్టినందుకు కార్పొరేషన్ ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి లాభం జరుగుతుంది, లేకపోతే మళ్ళీ వేరే పార్టీలను చూసుకుంటారు. ఆ పాయింట్లు మీరు హైలైట్ చేసి దిశగా వెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యాయి అంటే మళ్ళీ ఎంతవరకు పట్టించుకుంటారో మనం చెప్పలేం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడు మీ శక్తి ఏంటో మీరు చూపించారు కాబట్టి ఇప్పుడు దీన్నే అజెండాగా మీరు తీసుకెళ్లే విధంగా మీరు అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేను తప్పకుండా అండి, పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు కావాలంటే మా కార్పొరేషన్ మీరు మేనిఫెస్టోలో పెట్టి ఇయ్యారండి. లేదంటే మళ్ళీ మా వాళ్ళు వీళ్ళు కూడా మాకు మోసం చేసిరని మళ్ళీ ఎవరుంటే వాళ్ళదికి వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే కదా. అప్పుడైతే నేనైతే కూడా ఏం చేయలేను. పార్లమెంట్ ఎన్నికలునే ముందు తెలంగాణ గ్రామస్థాయి ఎన్నికలు కూడా, గ్రామస్థాయి ఎన్నికల్లో మేము డెఫినెట్గా మా కమ్యూనిటీ అన్ని గ్రామాల్లో సర్పంచ్లు నిలబెడతాను, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు నిలబెట్టడం జరుగుతుందండి. దానిలో అయితే మాకు పార్టీలతో సంబంధం లేదు. మా బలం ఏందని చూపిస్తాం ఆ రోజైతే. తప్పకుండా అదే దిశగా నేను అడుగులు వేస్తున్నాను, ఎక్కడ కూడా వెనకడుగు వేయాల, ఇంకా ముందడుగు వేస్తూనే ఉన్నాను. అట్లనే 29 రాష్ట్రాల్లో కూడా గ్రామ స్థాయిలో గ్రౌండ్లో బాగా బలం ఉండాలని కూడా మేము తీర్మానం చేస్తాం. అందరు కూడా దాని దిశలో ముందుకు వెళ్తున్నారు అందరు కూడా. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదండి, మాకు ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మేము దీర్ఘకాలికంగా ఉన్న మునర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక 5,000 కోట్లు ఇవ్వాలని మేము కోరినాము. ఒక 2 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు హాస్టల్స్ బిల్డింగ్కి ఇవ్వాలని కోరినాము. జనాభా ప్రాతిపాదిక మీద ఆ రోజు చాలామంది మరి రెడ్డిలు, రావులు, దొరలు అందరు ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మాకు ఈర్ష్యాభావం లేదు. మా కమ్యూనిటీ మా సంఖ్యాపరంగానే ఇవ్వమని ఆ రోజు డిమాండ్ చేస్తాము. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి మినిస్టర్స్, మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఆలోచన చేసి మా మున్నూరు కాపులకు ఏదైతే మేము అడుగుతున్నామో మా డిమాండ్ సరైన న్యాయము అడుగుతున్నాము. తప్పకుండా మాకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వండి. మాకు ఒక 2 కోట్ల రూపాయలు, 2 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు, మాకు జనాభా ప్రాతిపాదికన ఈరోజు మీరు 43 మంది రెడ్డిలు మీరు అందరూ ఉన్నారు. మాకేం లేదు, మాకు ఈర్ష్యాభావం లేదు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. మా వాళ్ళు ముందుకు రాలేదు కాబట్టి మీరు ఇవ్వలేదు అనుకుంటాము. తర్వాత మాకు ఎమ్మెల్సీలో కానీ, కార్పొరేషన్లో కానీ, పార్లమెంట్లో కానీ, రేపు పొద్దున గ్రామ స్థాయిలో కూడా మా వాటా మాకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుచున్నాము. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మాకు రేపు పొద్దున ఏదైతే మాకు న్యాయం చేస్తారో తప్పకుండా అది కూడా మేము ఆ పార్టీకి న్యాయం చేయాలని కూడా మేము మళ్ళీ ఈ వచ్చే మీటింగ్లో కూడా మేము తీర్మానం చేసుకుంటాము. మాకు కావాల్సింది ఆకలి అవుతుంది, అన్నం పెట్టే వాళ్ళే కావాలి. మేము అదే ప్రయత్నంలో మేము 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు కూడా నేను అదే దానిలో మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఇస్తారని కూడా ఆశిస్తున్నాను. రైట్ అండి, దశాబ్ద కాలం పైగా మీరు అల్పరిగిన పోరాటం చేస్తున్నారు. ఈ కొత్త ప్రభుత్వమైనా సరే మీ పోరాటాన్ని గుర్తించి ఖచ్చితంగా మీ డిమాండ్స్ నెరవేర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. నమస్తే. నమస్తే అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.